దేవుని యొక్క మందసం ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా సాదృశ్యంగా ఉందో మనం పరిశీలిద్దాం. మందసం తయారు చేసే విధానం యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని మరియు ఆయన మానవత్వాన్ని కూడా సూచిస్తుంది. తుమ్మకర్ర మందసం తుమ్మకర్రతో తయారు చేయబడింది. ఇది అడవిలో పెరిగే చెట్టు, చాలా దృఢమైనది. ఇది త్వరగా కుళ్ళిపోదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి నిష్కలమైన మానవత్వాన్ని సూచిస్తుంది. శ్రేష్టమైన బంగారం కర్రను లోపల బయట బంగారంతో కప్పారు. బంగారం దైవత్వానికి మరియు రాజరికానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మనిషి మాత్రమే కాదు, ఆయన సంపూర్ణమైన దేవుడు అని ఇది చాటి చెప్తుంది. మందసంలోని 3 వస్తువులు. మన్నా గల బంగారు పాత్ర. మన్నా ఇశ్రాయేలీల ప్రజల ఆకలిని తీర్చింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అన్నారు, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అని అన్నారు. ఆయన మన ఆత్మీయ ఆకలిని తీర్చారు. రెండవదిగా చిగురించిన అహరోను కర్ర. ఎండిపోయిన కర్ర చిగురించడం అనేది జీవానికి గుర్తు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుత్థానాలకు సాదృశ్యంగా ఉంది. 10 ఆజ్ఞలు గల పలకలు. మనుషులు దేవుని ఆజ్ఞలను అతిక్రమించారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే దానిని సంపూర్ణంగా నెరవేర్చారు. ఆయన వాక్యమయ్యున్న దేవుడు. కరుణాపీఠం. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి బలిపశువు రక్తాన్ని ఆ కరుణాపీఠంపై చల్లినప్పుడు దేవుని ఉగ్రత శాంతించేది. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తం తన రక్తాన్ని చిందించి దేవుని న్యాయ తీర్పుకు మరియు మనకు మధ్యవర్తిగా నిలిచారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. కెరూబులు. మందసం పైన కెరూబులు రెక్కలు విప్పి ఉంటారు. ఇది దేవుని సింహాసనాన్ని మరియు ఆయన అధికారానికి దేవదూతలు సాక్షులుగా ఉన్నారని సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం చెందినప్పుడు కూడా సమాధిలో తలవైపు ఒకరు, కాళ్ళ వైపు ఒకరు దేవదూతలు ఉండటం మనం గమనించవచ్చు. షకీనా మహిమ. మందసంపై దేవుని మహిమ మేఘము వలె దిగివచ్చేది. మందసంపై దేవుని మహిమ మేఘం వలె దిగివచ్చేది. అదేవిధంగా యేసుక్రీస్తులో దేవుని సంపూర్ణ మహిమ శరీరధారిగా నివసించింది. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. పాత నిబంధనలో మందసం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని విజయం ఉండేది. నేడు ఎవరి హృదయంలో యేసుక్రీస్తు వారు ఉంటారో వారికి పాపంపై విజయం మరియు నిత్య జీవం లభిస్తాయి.